అసెంబ్లీలో ఉద్యోగుల సమస్యలపై చర్చను పక్కన పెట్టారు. విచారణ జరగకుండానే ఆరోపణలు చేస్తూ ఉన్నారని ఎమ్మెల్సీ బొత్స ఫైర్. 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. రెన్యువల్ లేనప్పుడు హామీలు ఎలా ఇచ్చారు అని వరుదు కళ్యాణి ధ్వజం. తెలంగాణ అసెంబ్లీ ముందుకు 5 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. వర్సిటీ పేరు మార్పుపై కొందరు రాజకీయం చేస్తూ ఉన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను తక్కువ చేయడం లేదు అని రేవంత్ క్లారిటీ. బీసీ బిల్లు కోసం అఖిలపక్షం ఢిల్లీ వెళ్తే మేము వస్తాం. ప్రతి కాంట్రాక్ట్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి అని హరీష్ రావు డిమాండ్. హైదరాబాద్ లో సాయంత్రం అఖిలపక్ష సమావేశం. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ. ఇప్పటికే అన్ని పార్టీలకు సమాచారం ఇచ్చిన ప్రభుత్వం. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ వద్ద ఉద్రిక్తత. ఓయూలో నిరసనల నిషేధంపై ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన. వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు ఈ నెల 28 వరకు పొడిగించిన కోర్టు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల నిరసన. తమకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు విడుదల చేయాలి అని ధర్నా. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల ధర్నా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటూ డిమాండ్. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఉద్రిక్తత. యువకుడి వేధింపులు తాళలేక 8వ తరగతి విద్యార్థిని మృతి. న్యాయం చేయాలి అని బాధిత కుటుంబాల ఆందోళన. నెల్లూరు జిల్లా దుత్తలూరులో పోలీసుల తనిఖీలు. అనుమతులు లేకుండా తెల్లరాయి తరలిస్తున్న 2 లారీలు సీజ్. మోదీతో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భేటీ. హైదరాబాద్ హౌస్ వేదికగా భారత్ కివీస్ ద్వైపాక్షిక చర్చలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తులసి గబ్దార్ భేటీ. రైసానా డైలాగ్ లో పాల్గొన్న అమెరికా నిఘా వర్గాల చీఫ్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 250, నిఫ్టీ 80 పాయింట్లకు పైగా ప్రాఫిట్.